నిన్న పోలీస్ అధికారులు కూడా ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసిన పరిస్థితి ఉంది. బస్సు డ్రైవరు ఆ బైక్‌ని తోలుతున్నటువంటి ఆ బైక్ డ్రైవర్ ఏవైతే ఉన్నారో శివ, ఆ బైక్‌ని ఢీకొట్టి ఆ తర్వాత ఆ బైకు బస్సు కిందకి వెళ్ళలేదు అని చెప్పి ఒక కీలకమైనటువంటి సమాచారం ప్రస్తుతం వస్తుంది. ముందే ప్రమాదం జరిగింది. బైక్ మీద వెళ్తున్నటువంటి ఇద్దరూ కూడా ముందే ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆ బైక్ రోడ్డు మీద పడిపోయిన తర్వాత, ఆ తర్వాత వెనక నుంచి వచ్చినటువంటి బస్సు బైక్ మీద వెళ్ళటం వల్ల రాపిడికి గురై అక్కడ పెట్రోల్ లీక్ అయ్యి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. నిన్నటి వరకు ఒక వార్త మనం బాగా విస్తృతమైంది. ఆ వార్త ఏంటంటే బైక్‌ని ఢీకొట్టింది బస్సు. బైక్‌ని ఢీకొట్టడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పి నిన్నంతా భావించారు. కానీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఆధారాలతో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే బైక్ ముందే యాక్సిడెంట్‌కి గురైంది. ఆ శివ ముందే పడిపోయాడు. ముందే యాక్సిడెంట్‌కి గురై చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ బైక్ మీద బస్సు వెళ్ళటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం వస్తుంది. అయితే 2 గంటల 27 నిమిషాలకు పెట్రోల్ బంక్ నుంచి బయటికి వెళ్ళినటువంటి దృశ్యం రికార్డ్ అయింది. ఇంకొకటి బస్సుకు సంబంధించినటువంటి విజువల్ కూడా ఇక్కడ మీకు క్లియర్‌గా చూపించే ప్రయత్నం చేస్తా. 2 గంటల 39 నిమిషాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి టైమింగ్ మీరు చూస్తా ఉన్నారు. 2:39కి బస్సు మీరు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు. ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి వేమూరి కావేరి బస్సు 2 గంటల 39 నిమిషాలకు ఆ బస్సు వెళ్తున్నటువంటి దృశ్యం కూడా మీరు చూస్తున్నారు. అంటే 2:27కి వీళ్ళు ముందెళ్ళిపోయారు. బైక్ మీద ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా 2:27కి వెళ్ళిపోయారు. 2:39కి వాళ్ళు వెళ్ళినటువంటి 12 నిమిషాలకి బస్సు వెళ్ళింది. అంటే 12 నిమిషాల పాటు ఆ బైక్ మీద ఉన్న శివ ఫ్రెండు 12 నిమిషాలు బస్సు కంటే ముందే ట్రావెల్ చేశారు. దూరం చిన్న టేకూరు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ 2:39కి ఇక్కడ క్రాస్ అయినటువంటి బస్సు ఆ తర్వాత వెళ్ళింది. అంటే ముందే బైక్ మీద యాక్సిడెంట్ జరిగింది. బైక్ మీద వెళ్తున్న వ్యక్తులు ముందే కింద పడిపోయారు. వాళ్ళు ఏదైనా వెహికల్ ఢీకొట్టడం వల్ల పడిపోయారా? లేకపోతే వాళ్ళు తాగిన మత్తులో ఉన్నారా? లేకపోతే వేరే కారణం చేత వాళ్ళంతట వాళ్ళే స్కిడ్ అయిపోయి పడిపోయారా? వాళ్ళు ముందే పడిపోయి రోడ్డు మీద పడి ఉన్నారు. బైకు కూడా రోడ్డు మీద ఒక పక్కకు పడి ఉంది. దాన్ని బస్సు డ్రైవర్ గమనించలేదు. కింద వెహికల్ ఉంది. ఆ పడిపోయినటువంటి వెహికల్ మీద ఆల్రెడీ పడిపోయినటువంటి శివ ఒక పక్క పడిపోయి ఉన్నాడు. బైక్ రోడ్డు మీద పడిపోయింది. దాని మీద గుండా బస్సు వెళ్ళటం వల్ల ఆ బస్సు కిందకి ఆ బైకు వెళ్ళిపోవటం వల్ల కొంత 20-30 అడుగుల వరకు లాక్కుని పోవటం వల్ల ఆ బైక్‌కి పెట్రోల్ మూత ఊడిపోయింది. పెట్రోల్ కింద కారిపోయింది. తర్వాత ఆ రాపిడికి నిప్పురవ్వలు చెలరేగాయి. ఆ రకంగా అక్కడ ప్రమాదం జరిగి అగ్ని అంటుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రమాదం జరిగినటువంటి తీరు అని చెప్పి చెప్తున్నారు.